sa ni dha pa ma ni dha pa ma ga dha pa ma ga re pa ma ga re sa ni dha ni re sa ni dha ni re sa ni dha ni re sa. మాస్టైటిస్ అంటే స్తనముల వాపు. దీంతో పాటుగా కొంతమందికి జ్వరం వస్తుంది, వాపు ఉంటుంది, నొప్పి ఉంటుంది. దెబ్బ తగలడం వల్ల స్థానం వాచినట్టయితే ఆర్నిక 1000 పొటెన్షియల్లో వారానికి 1 డోస్ చొప్పుని 4-5 వారాలు వాడినట్టయితే ఆ వాపు ఆ నొప్పి కూడా తగ్గుతుంది. స్థనాలు వాచి ఉంటాయి, ఎర్రగా ఉంటుంది, వేడిగా ఉంటుంది, జ్వరం కూడా ఉంటుంది. ఆ జ్వరంలో దాహం ఉండదు. దీనికి బెల్లరోనా 30 పొటెన్షియల్లో రోజుకి 3 సార్లు చప్పుని, పూటకి 6 మాత్రలు చప్పుని ఒక వారం రోజులు సుమారు వాడినట్టయితే ఆ నొప్పి తగ్గడానికి అవకాశం ఉంది. స్థనాలు వాచి ఉంటాయి, పొడుస్తున్నట్టు నొప్పి ఉంటుంది, ఏమాత్రం ముట్టుకున్న నొప్పి ఎక్కువ అవుతుంది, ఏమాత్రం కదిలిన నొప్పి ఎక్కువ అవుతుంది. వేడి కాపడం వల్ల ఆ నొప్పికి ఉపశమనం కలుగుతుంది. దీనికి బ్రెవినియా 30 పొటెన్షియల్లో పూటకి 6 మాత్రలు చప్పుని రోజుకి 3 సార్లు వాడుతూ కొన్నాళ్ళు వాడుతున్నట్టయితే, అంటే వారానికి 5 రోజులు వాడుతుండాలి. తర్వాత 1 పొటెన్షియల్లో అయితే 1000 పొటెన్షియల్లో అయితే వారానికి 1 డోస్ చప్పుని కొన్ని వారాలు వాడినట్టయితే ఈ వాపు నొప్పి కూడా తగ్గుతుంది. స్తనాల వాపు నీలంగా కానీ ఊదా రంగులో కానీ ఉంటుంది. నొప్పి ఉండి చాలా సున్నితంగా ఉంటుంది. ఈ నొప్పి ఋతుస్రావం మొదలవగానే అన్ని బాధలు తగ్గుతాయి. అంటే ఋతుస్రావం అవ్వకుండా ఉన్నప్పుడు ముందుగా నొప్పి ఎక్కువగా ఉంటుంది, వాపు ఎక్కువగా ఉంటుంది. ఋతుస్రావం మొదలవగానే ఈ నొప్పులన్నీ కూడా తగ్గుతాయి. ఇది ఈ మందు యొక్క ముఖ్య లక్షణం. అదే మందు లాక్సిస్ 30 పొటెన్షియల్లో రోజుకి 3 సార్లు చప్పుని వాడుతూ వారానికి 5 రోజులు వాడుతుండాలి. 200 పొటెన్షియల్ అయితే రోజుకి 1 డోస్ చప్పుని వారానికి 5 రోజులు వాడుతుండాలి. స్తనాలు వాచి ఉంటాయి, గట్టిపడి ఉంటుంది, బాధ ఉంటుంది. స్తనాల్లో కంతులు కూడా ఉంటాయి. ఆ కంతులు చంకల్లోని మాంసగ్రంథులు కూడా వాచి ఉంటాయి. క్యాన్సర్ బ్రెస్ట్కి కూడా ఈ మందు చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనది. బిడ్డ పాలు తాగుతున్నప్పుడు ఆ చనుమనాల నుంచి నొప్పి వచ్చి శరీరంతో మనం కూడా ఆ నొప్పి వ్యాపిస్తుంది. చనుమనాలు నిప్పుల్స్ పగిలి ఉంటాయి. దీనికి చాలా ప్రాముఖ్యమైన మందు. బయట లెక్క 200 పొటెన్షియల్లో రోజుకు 1 డోస్ చప్పుని వారానికి 5 రోజులు వాడుతుండాలి. 1 పొటెన్షియల్ అయితే వారానికి 1 డోస్ వాడాలి. ఇది ముఖ్యంగా ఇటువంటి బాధలు ఉన్నది ఇది పెద్ద పొటెన్షియల్లో కూడా అవసరం అవుతుంది. తర్వాత ఈ పై మందులు చెప్పిన మందులతో పాటుగా పెర్రంఫాస్ 6Xలో పూటకి 3 మాత్రలు చప్పుని 3 పూట్ల కంటిన్యూస్గా వాడినట్టయితే త్వరగా ఈ వాపు తగ్గడానికి, నొప్పి తగ్గడానికి కూడా అవకాశం ఉంది. తర్వాత నిప్పిల్స్ క్రాక్డ్ అంటే చర్మనాలు పగిలి ఉంటాయి. ఇలాంటి కండిషన్కి ముందుగా గ్రాఫైటిస్ 30 పొటెన్షియల్లో రోజుకి 3 సార్లు చప్పుని కొన్నాళ్ళు వాడుతూ ఉండాలి. దీంతో పాటుగా బయట లెక్క 200 పొటెన్షియల్లో రోజుకు 1 డోస్ చప్పుని వారంలో 5 రోజులు ఇచ్చినట్టయితే ఈ చర్మంలో పగలడం వంటిది త్వరగా తగ్గుతుంది. తర్వాత చర్మములు పగిలి పుండుపడి ఉంటుంది. ముఖ్యంగా క్యాన్సర్లో ఎటువంటి కండిషన్ వస్తుంది, క్యాన్సర్ బ్రెస్ట్లో ఎటువంటి కండిషన్ వస్తుంది. దానికి క్యాస్టర్ ఈక్వి అనే మందుని 30 పొటెన్షియల్లో పూటకు 1 డోస్ చప్పుని రోజుకి 3 సార్లు వాడుతూ వారానికి 5 రోజులు చప్పుని వాడినట్టయితే ఈ బాధలన్నీ కూడా తగ్గుతాయి. శిశువు పాలు తాగుతున్నప్పుడు చర్మంలో నుంచి నొప్పి వస్తుంది. ఆ నొప్పి వెనక భాగానికి ఏ బ్రెస్ట్ అయితే వాచి ఉంటుందో ఆ బ్రెస్ట్ వెనక భాగానికి ఆ నొప్పి వెళుతూ ఉంటుంది. దీనికి
ప్రోటంటిక్ 30 పొటెన్షియల్లో రోజుకు 3 సార్లు చొప్పున కొనాలు పడుతుండాలి. స్తనాల వాపుతో పాటుగా జ్వరం విపరీతంగా వస్తుంది, చాలా ఉధృతంగా ఉంటుంది, నొప్పి కూడా ఉంటుంది, భరించలేని నొప్పి. తర్వాత వీడికి అస్థిమితంగా కూడా ఉంటుంది, యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్ ఉంటుంది, చచ్చిపోతానన్న భయం కూడా ఉంటుంది. దీనికి ఎకోనైట్ 30 పొటెన్షియల్లో రోజుకి 3 సార్లు చెప్పని వారానికి 5 రోజులు వాడినట్లయితే ఆ వాపు, ఆ జ్వరం అన్నీ కూడా తగ్గడానికి అవకాశం ఉంది.